ఆడు దూసుకుంటుండగా ఆడు ఆగమాగం దూసుకుంటుండు, నువ్వు ఆగమాగం తినిపిస్తున్నావు. మీ అన్న ఎటు ఓడితే అమ్మా, ఏదో వేరే దేశమైనట్టే అంత ఆగమాగం చేస్తున్నావు. అన్న రాత్రి కూడా తినలేదు, ఇప్పుడు కూడా ఆగమాగం తయారై ఉరుకుతాడు తినకుండానే, అందుకే తినిపిస్తున్నా. కాదురా, ఇంత పొద్దుగా ఏడుకోతున్నావు. అగో తెలియదు అక్క నీకు, మీ తమ్ముడు కలెక్టర్ ఆయే, పోయి ఆఫీస్ లో సంతకం పెట్టకపోతే ఏం నడవది తెలియదా నీకు? ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పినవి. నేను పని మీద భువనగిరి పోతున్నా, వచ్చేదాకా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. మధ్యలో ఫోన్ చేసినావు అనుకో, అర్థమవుతుందా? చెల్లె అమ్మ ఏం చెప్తావురా? అన్న భువనగిరి వేయండి చెప్తా. వెరీ గుడ్, దువ్వె ఇంట్లో పెట్టు. అక్క నిమ్మలంగా ఉండరు, మళ్ళీ వస్తా. అన్న అన్న ఈ ఒక్క బుక్క పెట్టుకోను లాస్ట్ ఉందాము. హరిత, రాత్రి చెప్పినా కదరా ఊళ్ళో పోయొద్దామని, ఇప్పుడు పోదామా? ఇప్పుడా? ఇప్పుడు నీతో నేను ఊళ్ళోకి వచ్చింది అనుకో, మీ అమ్మ వచ్చినాక నా కోడలు ఏం పని చేయకుండా ఊరు తిరగవేయిందని బదట్లా బదనం చేస్తుంది. అవసరమా నాకు ఇదంతా? ఇప్పుడే కాదురా, పనంతా అయిపోయినాక పోదాంతి. ఈ పని ఇప్పుడేడైతుంది అక్క? ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు మనిషి పని చేస్తే జల్లి అవుతుంది, కానీ ఇంట్లో పని మొత్తం నీ ఒక్కదాన్నే చేయాలి. నాయే ఎప్పుడైతుంది చెప్పు? నువ్వు పోయిరా పోయిగా. అక్క వదిన పని మీద ఉంది కదా, మళ్ళీ వదిన రమ్మంటో నేను వస్తాపా, నేను ఖాళీగానే ఉన్నా కదా. గట్లా అక్క చెల్లెలు పోయిరా పోరి, టైం పాస్ అన్న అవుతుంది. ఉత్తా ఇంటికాడ ఉండి ఏం చేస్తారు? టైం పాస్ కు మేమెందుకు పోతాం వదినే, ఉత్తమ మేమెందుకు ఉంటాం. అక్కకు బ్లౌజులు మొత్తమే లేవంట, ఊర్లో దాకా పోయి 2 బ్లౌజులు కుట్టించుకొని వస్తాం. ఇప్పుడు నేనేమన్నా మరి నిన్ను పోయి కుట్టించుకునే కదా రమ్మన్నది? అయినా వచ్చేటప్పుడు 4 తెచ్చుకుంటే అయిపోవు కదా. నేను బట్టలు తెచ్చుకోనికి ఇంట్లోకి వెళ్ళి రాలే కదరా, బయట నుంచి బయటికే వచ్చిన. ఏమన్నా తెచ్చుకోర్రి, ఏమన్నా తెచ్చుకోకుర్రి, నాకెందుకు చెప్పుర్రి. సరే పారా. ఏడిపోతారే? ఏం లేదమ్మా, అక్క నేను కలిసి ఊళ్ళోకి పోతున్నామే. ఊళ్ళకి ఎందుకురా? అక్క వచ్చేటప్పుడు బట్టలు ఏం తెచ్చుకోలేదు కదా, 2 బ్లౌజులు తెచ్చుకుంటదంట, పోతున్నాం. అయ్యో కాదు బిడ్డ, నాయి ఉండే దాని ఉండే, ఎవరి ఒక్కరు వేసుకోపోయినవురా? నీ నాకేడొస్తాయమ్మా, దాన్ని వేసుకుంటే మళ్ళదొక పంచది, అందుకే తెచ్చుకుందామని పోతున్నా. అవో గిట్లా నడుచుకుంటా పోతానులేంద్రా, తమ్ముని గిట్లా దొరకపోకపోయినావు? అన్న లేడమ్మా, పని మీద బయటికి పోయిండు. పని మీద? ఏం పని మీదనే? ఏమో భువనగిరి పోతున్నా, అమ్మకి చెప్పు అన్నాడు. సరే సరే, దబ్బున పోయి దబ్బున రాపోర్లి. పైలం రావా? రే ఏంద్రా ఇదంతా, ఏమైందిరా? ఆ దండలేంది? బావా బావా అంతా అయిపోయింది బావా. ఏమైందిరా? ఏంది ఇది? ఏమైంది? దండలేంది బా? ఈ పిల్లని నేను పెళ్లి చేసుకున్నా బా, అయిపోయింది బా, ఏం చేయాలి అర్థం కావట్లే బా. రే ఏం మాట్లాడుతున్నావురా? బా అరే ఏమైందిరా? అడుగుతుంటే తలకాయ కిందకేసుకుంటారు. ఈ దండలేంది? ఆ పిల్లి వాళ్ళు ఏం చేసినావురా? బా అది ఈ పిల్ల నేను 6 సంవత్సరాలు ప్రేమించుకుంటాను బా, వీళ్ళు ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తాను, ఇంకేం చేయాలో అర్థం కాక ఇట్లా పెళ్లి చేసుకున్నాం బా. రే ఎంత పని చేసినావురా? కాదురా, ఒక్క మాటలు ఇంట్లో అడిగితే అయిపోతున్నాయి కదా. పోనీ నాకు ఒక్క మాట చెప్పిన నేనే వచ్చి అడుగుతాను కదా. అడిగినామన్నా, ఎంత బతిమాలను ఒప్పుకోలే మా ఇంట్లో. ఇక ఏం చేయాలో తెలియక పెళ్లి చేసుకో. ఓ పిల్ల, నీకు నెత్తి పని చేసలేదా? తలకాయ ఖరాబ్ అయిందా? వాడు ఇంకా సెట్ కాలేదు, వాడికి జాబ్ లేదు, వాడి ఇంట్లో వాడిని సరిగా చూసుకోరు, అర్థమవుతుందా? వానికే వాడి ఇంట్లో చోటు లేదు, పువ్వు పెట్టరు మా మామ ఇట్లా. నీకేం పెట్టి రాత్రాడు?
వాడు ఎంత చిన్న పోవడం అనుకుంటున్నావు? లేదు బావా, మీ ఇద్దరం మేజర్స్ ఇప్పుడు. నాకు 24, దానికి 21 బావా. మేజరే రా, మేజరే, అర్థమవుతుందా? కానీ అరే ఈ ముచ్చడం మీ అయ్య తెలిసి నేను బతకని సార్రా, చంపుతారా. ఇప్పటికే నువ్వేం పని చేస్తలేవని మీ అయ్య నేను మస్తు కోపంతో ఉండు. ఈ పని చేసామని తెలిస్తే అందుకేగా బావా పెళ్ళి వేసుకొని చక్క నీ దగ్గరకు వచ్చిన. నువ్వు ఈ ముచ్చట అక్కతో చెప్పు, అక్క నాయనతో చెప్తుంది. అక్క చెప్తే నాయన ఎట్లయినా ఒప్పుకుంటాడు బావా. ప్లీజ్ బావా. జై అక్కతోట ఈ ముచ్చట తనకు తెలిసింది అనుకో, నిన్ను నా ఇద్దరిని చంపుతుంది రాది. ఈ అమ్మ నువ్వేంద్ర అయ్యా నా తలకాయ పడవు. ఫోన్ చేసి బావా తప్పున్నా అంటే ఏం ఆపతా అనుకున్నా, ఇదారా నువ్వు చేసిన పని. ఈ అమ్మ ఇట్లయితే రాపోదును కదా. అట్లా కాదు బావా, ఏదో ఒకటి నువ్వేం చెప్పాను అదే. ఆడపిల్ల ఏం చెప్తారా చేసినంత నువ్వు చేసి. మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా? నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు బావా. బావా బావా అంత కోపం వద్దే. ఏ ఊరా పిల్లది? మా ఇద్దరిది ఒకటే ఊరు. ఇద్దరు ఒకటే ఊరా? ఏం చల్రా వీళ్ళ బావా. అరే వాళ్ళో కులము మనమో కులం రా. ఈ ముచ్చట మీ అయ్యకు తెలిసి ఎట్లుంటుంది రా. నిన్ను చంపుతారు, నన్ను చంపుతారు అయ్యా. మీ అయ్య తలకాయ లేపుకొని ఊళ్ళో తిరుగుతారా? ఓ బుజ్జి నీకైనా బుద్ధి ఉందా? మీ వాళ్ళు ఏం కావాలి ఇంత పని చేసినావు? అదంతా నాకు తెలియదు అన్న, ఆయన నాకు కావాలి, అందుకే పెళ్లి చేసుకున్నా. పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతా అన్నది బావా. ఇక చచ్చిపోతా నేను చచ్చిపోతా బావా. ఏం చేయాలో అర్థం కాక పెళ్ళి చేసుకున్నా బావా. చాలు నోరు బాగా చెప్పే వస్తాడు సిగ్గు లేదరా మాట్లాడకే. చేసిన పని అట్లా కాదు బావా, ఇక మా దగ్గర ఉన్నాయి రెండే దారులు. ఒకటి మమ్మల్ని నీతో ఇంటికి తీసుకోబో, లేదంటే ఇక మేము పట్టాల మీద పోయి వస్తాం. ఇక ఏం చేయాలో నువ్వే చెప్పన్నా. రే సచ్చుడు కాదురా, ఇంటికి పోతే మీ అక్క ఖచ్చితంగా నన్ను చంపుతుంది. హైవే కన్ఫర్మ్ అయిపోయింది. కానీ నడురి ఇంటికి పోదాం. పరి రోడ్డు మీద వాడి మీద చూసుకోవాలి. నడుగురి ఇచ్చేది పోతుంది. నడురు ఇంటికైతే నడురి. నవ్వుడు ఆపురు కానీ ఎట్లొచ్చిండ్రా? ఒక బండి వేస్తున్నాం బావా. నడుగురి మరి నడువమ్మ నడువు. ఏమ్రో ముఖం నాలుగేసుకొని వస్తున్నావు? మా రూపాయలు ఇయ్యలే పైసలు, ఏం చేయమంటావు? ఇయ్యర్రా, నీ అయ్యకు నీకు ఎవ్వడు ఇయ్యడు. ఇచ్చిన పైసలు వసూలు చేసుకురమ్మన్నా కానీ చేత కాదు. మళ్ళీ నేనే ఆడదాన్ని పోయి వసూలు చేసుకొని రావాలి. ఏం పుట్టుక పుట్టిరా మీరు? మరి తెలుసు కదనే, అసలు నువ్వే పోయాను, నన్ను ఎందుకు పంపించినావు? ఇక గిట్లరా ఏదైనా పని చెప్తే పోయిగా ఇంట్లోకి పోయి రగ్గప్పుకుని పనుకోపో బిడ్డ. ఎట్లయినా పెళ్ళం తన్నిపోయింది కదా. ఏం చూస్తున్నావురా? ఇంకా పొయ్యి మీద చాయ్ పెట్టినా, ఇంత చాయ్ వస్తారా పో, సలసలు పెడుతుంది. ఒక్క పని చేత కదా బాడుకోకి. ఏమైందిరా? మొన్న ముచ్చట గురించి ఏమన్నా ఆలోచించినావా? ఏ ముచ్చట గురించి ఆలోచించేది? అగో మళ్ళీ ఏం ముచ్చట అంటవేందిరా? మొన్న వాళ్ళు వచ్చి ఎప్పిపోలేదా? ఎక్కడిదక్కడ వేసుకుంటే 30 లక్షల కట్నము 10-15 తులాల బంగారం పెడతాను అన్నారు కదరా. ఇంకా ఏం ముచ్చట అని అడుగుతున్నావేందిరా నిమ్మలంగా కూర్చొని? అది ఉండంగా గట్లెట్లా చేస్తామమ్మా, అది కాని పంతి. ఇంకేడుందయ్యా నీ పెళ్ళాము? తన్న అప్పుడే వాయే సంసారం చేసి ఆడదైతే గట్లనే పోతుందా? దాన్ని ఎక్కడిదక్కడ వేసుకొని దానికి విడాకులు ఇద్దాం బిడ్డ. నా మాట చెప్పేది నువ్వు. మనకు నచ్చిన పిల్ల మళ్ళా బంగారం వస్తుందని అంటారు. నీ బతుకు నీ భవిష్యత్తే బాగుపడడానికి నేను ఆలోచిస్తున్నా బిడ్డ. నీ గురించే చెప్తున్నా. ఆయల్లా మీ అయ్యా నువ్వు పోయి చేతులు లేకుండా ఎర్రగా బుర్రగా ఉందని ఎట్టికి ఎత్తుకొస్తేవి, నెత్తి మీద పెట్టుకుంటువి. సరే నువ్వు చెప్పింది ఇట్లా బాగానే ఉంది కానీ జర ఆలోచిద్దాం తీయమ్మా. ఏ ఆలోచించలేదు, అందపకాయ లేదు బాడుకావు. నేను చెప్పింది నువ్వు బాగుపడతావు. నాయన వచ్చినాక మాట్లాడుకొని చెప్తా తీయ. నేను ఇంకా నాయన వచ్చినాక మాట్లాడుతా అంటే బిడ్డ. నాయన నేను ఏది చెప్తే అదే వింటాడు. ఇంకా నాయన రాని అంటున్నావు. సరే సరే తీ. బావా మామా అత్తమ్మా ఎవరు లేరు. ఏ బావా ఎవరయ్యో? ఏమ్రో బాగున్నావా? ఏదో నీ దయత్తమ్మా గిట్లున్నా. నీకేమైందిరో? బానే ఉంటావు. ఒరే మీ బామ్మర్ది గాడు వచ్చిండ్రా, బయటకెళ్ళు.
బావా మంచిగా నావే ఏందత్తమ్మా బావ బక్కాయిండు మీ అక్క ఉన్నన్ని రోజులు మంచిగా వండి పెట్టింది కదరా నా కొడుకు. ఇక మేము ఏడు వండి పెడతాము, మేము పెట్టనే పెట్టామా, అందుకని మీ బాబు అక్కగా అయిండు. దాన్ని ముచ్చట తీయకూర అత్తమ్మా, దాన్ని ముచ్చట తీసే నాకు తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది, అర్థమవుతుందా? బావా ఇవాళ పెట్టే కాలేజీ కడుకుంటా రాయే, మనకే ఇది. మామకు మందు తెచ్చినా బావకు చల్లగా బీరు తెచ్చినా తీసుకో. పోరా, వాడు గంత ప్రేమతో చేస్తే గట్ల నీళ్ళ పడుతున్నావు, పోయి లోపల పెట్టుకో. ఏం రో మా ఇంటికి బాగానే దొరికింది నీకు. ఏం లేదత్తమ్మా, పని మీద ఐడికి వచ్చిన ఇక బావను చూడబుద్ది అయింది. అక్కనట్టుగా మా దగ్గర ఉండే మీకు తెలిసిన ముచ్చట్టున్నాయి. ఇక బావను ఒకసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చిన, మళ్ళీ మామకి మందు దాపుదామని వచ్చిన. ఏడి మామేడి? వస్తాడు వస్తాడు బిడ్డ, గిటెంకల్ లేడుండో ఏమో. నువ్వు వచ్చినవని తెలిస్తే మా వస్తాడు. వస్తాడు కాదే వచ్చిన ఏదో బాగా సౌండ్ వినిపిస్తుంది ఏంది? చప్పుడు అంటవేందయ్యో, నీ కొడుకోల్లా బామ్మర్ది వచ్చిండు, కళ్ళు కనిపిస్తలేవా? మామా 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 బాబా నిండు నూరేళ్ళు సెలవు బిడ్డ. మంచిగా బిడ్డ. ఇగో నీ గురించి వచ్చాను నేను, చూడబోతుంది నాకు. మామా నీ గురించి ఆపు మంది తెచ్చిన, నువ్వు ఇచ్చిపెట్టప్పుడు తాగాలి. సరే బిడ్డ ఇప్పే బావా ఇప్పు, మామకి మందు పోయి నువ్వు బీరు పోసుకో. సాలరా 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 అదేరా కాదు బిడ్డ, మందు ఫస్ట్ కొంచెమే వేసుకోవాలి, తర్వాత తాగాలి. ఇక మామ నచ్చడం పోయి రాదే, ఆయనకి రా సీసా. తాగు బిడ్డ తాగు. తాగు తాగు తాగు. నువ్వు తాగుతలేవు రా, పోసింది పోసినట్టే ఉంది. అబ్బో నాకొద్దు మామో, బంద్ చేసి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు తాగిన అనుకో, మళ్ళీ నేను మనిషిని కాదు. ఏం చేస్తావు నాకే తెలియదు, అందుకే నాకొద్దు. ఏదో మీకు దాపిచ్చి కలిసిపోదామని వచ్చిన చూడబుద్దాయి. అత్తమ్మా బీరు కాదు. షీ పాడుగాను, నాకెందుకురా, నేనేం దాయి పాడేక గవ్వెందుకు నాకు? ఏ ఊకో అత్తమ్మ, నువ్వు జోక్ చేస్తావు. ఎన్నిసార్లు చూడలేదు నేను నేను వర్షంగా తాగా నువ్వు. నేను మీకు తాగిపిద్దామని ఏదో నిమ్మలంగా మనిషికి ఇట్లా తాగిపిద్దామని వచ్చిన, ఒక్క గిలాస్ తాగు. సరే తీ బిడ్డ, అంత ప్రేమతో అడుగుతున్నావు కదా, చల్లది పోసి తాగుతా. బావ్ అతనికి ఇవరమ్మా అరే బొమ్మరిది బా మా నాయనకి తాగిపించినావు, మా అమ్మకి తాగిపించినావు, నాకు తాగిపించినావు. కానీ నువ్వు తాగకపోతే మేము ఫీల్ అవుతాం రా. అవునరా అవును, తాగు మళ్ళా. సప్పుడేమైంది? తాగు బిడ్డ తాగు. పోయి అక్కమారు పోయి. వద్దు వద్దు, నేను పని చేసింది తాగకపోతే నేను పని చేసిన. వద్దు తాగాలి బిడ్డ, కులారు పోయి బిడ్డ పోయి. తాగురా, ఏం కత్తి తాగు. వద్దమ్మా, మామయ్య గంటగానం అడుగుతుంటే మామయ్య ఎప్పుడు కూడా నేను పని చేసిన. తాగు ఇయ్యాలి, ఒక్కొక్కటి ఏం కత్తి. వద్దే వద్దు ఏ తావరా వద్దే. ఇప్పుడు తాగితే మళ్ళీ నాకు పిచ్చిలేస్తుంది. ఆయన నేను ఇంటికి కొడుతా ఇవ్వడి. ఎందుకు బిడ్డ, ఈయనే ఉంటుంది, ఊటి నుండి తెల్లారి పోతుంది. వద్దు బా, వద్దు నేను వద్దే. అరే అనంత పని చేసిరుగా బావా. మా ఇంటికి వచ్చి నువ్వు మందావా బిడ్డ? చా, మీ చిన్న బాబు ఉన్నా అయిపోవు కదరా, వాడొక బీడు తాగుతుంటే. అరే చిన్నబావ మిస్ అయింది కదమ్మా. సరే తీ, మళ్ళీ పని అరుచుకుంటా, మళ్ళీ కలగపోతాడా బావా. తాగు మీరు తాగు తాగురే. తీసుకోండి నాకు వద్దే, ఆగమం అవుతుంది అప్పుడే. తీసుకో బిడ్డ, లేవా? నేను మీ గురించి తెచ్చిన సీసా నాకే అవుతుంది. ఏమైందిరా నేను తనకే గట్టుకున్నావు? ఏమో బావా, తాగ రాయనే కదా, 4-5 నెలలు బంద్ చేసి ఇట్లా అనిపిస్తుంది, ఆగమం అవుతుంది. తాగాలి బిడ్డ, తాగితే ఏం కాదు, అలవాటు అవుతుంది. తాగాలిరా. అలవాటు ఇప్పుడు అయింది అని బంద్ చేసి మళ్ళీ మొదలు పెట్టినా. ఏం కాదు, తాగుతున్నా మెల్లమెల్లగా అదే మళ్ళీ వస్తుంది. కానీ తీసుకో బిడ్డ. మెల్లమెల్లనే వస్తుంది. ఏయ్ ఆయన తాగి 2 ఆమ్లెట్లు వేసుకురాపోయే. అగో రెండేందయ్యా, నలుగురం ఉన్నాం కదా, 4 ఆమ్లెట్ వేసుకొస్తుంది. మీరు కూర్చోర్రి, అల్లుడు వచ్చింది కదా. వద్దు వద్దు, నాకు వద్దు వద్దాం ఆమ్లెట్. వద్దు అదంటే బావ మామ కలిసి తాగిపించారు, అంత ఆగమవుతుంది.
అరే ఏమైందిరా పడిపోయినాడు? తాగి పడిపోవచ్చు ప్రియ. అంతే అంటావా? అంతే. వాడు తాగిందే కొంచెం అయితే తాగి పడిపోయినా అంటారు ఏంది? వానికి ఏమన్నా అయితే వాళ్ళ వాళ్ళు ఉంచుతారా మళ్ళీ? మరి ఇల్లే అంట పెడతారు. లేవురి అరే, లేపు ఏమైంది ఆడుకుని? లేపురా, లేపు. లేపురా. ఏయ్, అనిలు లేరా, లేపురా. అనిలు? లేరా, ఏయ్, అనిలు. బొమ్మది ఏయ్, లేపుడా. లేరా, ఇట్లా అరే ఏయ్, అనిలు. ఏయ్, అనిలు. అనిలు ఏయ్, లేరా. అరే అనిల్గా ఏమైందిరా నీకు? అనిల్ కాదురా ఆంతారా. ఓ వీడేదో ప్లాన్ మీదనే వచ్చినట్టుండు. వద్దురా వద్దురా అని చెప్పిన మందు తాగిచ్చిర్రు. సిసిరా సిసిరా. అరే నేను కాంతారా చూసిన, కాంచన చూసిన, కాంచన 1, 2, 3, 4 కిలో చూసిండ్రా. కానీ ఈ ఆంతారు ఎక్కడిరా? నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు చూస్తావు గారా. ఆ? అయ్యో నా కొడుకు చంపుతుంటలేవయ్యా. ఓ ఏమరా బామ్మార్ది గారు ప్రేమతో మందు తెచ్చి వస్తే వానికి ఆ మందు తాగిపించి ఆంధ్రాన్ని బయట గెలిపిస్తారా? వద్దురా వద్దురా అని మంచిగా చెప్పిన విన్నావరా? నాకంటే ఎక్కువ మా నాయన తాగుతాను 2-3 సార్లు అన్నాడు. నేను ఒక్కసారి అన్నా, దానికి ఇంత ఏమీ చూడదు. ఏమరా మందు వద్దని చెప్పిన మందు తాగిపించాడు కరా చేస్తావరా? ఆడలను సిగరెట్లతో కలుస్తావురా? ఆడలతో మందు ఒప్పించుకుంటావరా? ఆడలను సిగరెట్లతో కలుస్తావరా? అమ్మో నాకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. నా పానం అంతా కావాలి అవుతుంది. నేను ఇంట్లో కన్నా అమ్మో అత్తమ్మా అత్తమ్మా బీర్ కాదు నాకొద్దు తాగు. నాకొద్దు నేను కూడా వద్దన్నా కదా, మరి నన్నే తాగమన్నావు. నాకొద్దు తాగు నాకొద్దు తాగు నాకొద్దు. వద్దురా బీర్ కాదు వద్దురా నీకు దండం. తాగు వద్దురా ఓ తాగు. వద్దురా. మరి నీ కోడలతోటి నీ మొగానికి మంది ఎట్లా ఒప్పిస్తావు? తాగు వద్దురా తాగు. వద్దు. అంత
బావా మావా అత్తమ్మా ఏమైంది కట్టుడుకుతుర్రు మందేది అంతలో ఆగిరు కదా అవ్వ, నొప్పులు ఉన్నాయి కొట్టిరా నన్ను మీరు ఏమన్నా కొట్టినట్టు మీరు నాకు అర్థమవుతుంది ఏదో పాపం అని బావాని మామని మందు తీసుకొని వస్తే మరి ఇంకోసారి మీ ఇంటికే రాను నేను మా అక్క మాట్లాడకుండా మీ ఇంటికి వచ్చాను నేను ఏదో పాసిపోతామా ఇడిచిపోతామా అని ఇట్లా చేస్తారు పోతున్నా బావా హాయ్ ఫ్రెండ్స్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ గైస్ దిస్ ఈస్ విలేజ్ పటాస్ ఛానల్ తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆడబిడ్డ అనే సిరీస్ని మేము ముందుకు తీసుకొచ్చినాం. ఈ ఎపిసోడ్ తోటి ఎన్ని 20 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఈ 20 ఎపిసోడ్లో ఎంతోమంది యాక్ట్ చేసిర్రు, గర్ల్స్ బాయ్స్ పెద్దోళ్ళు చిన్నోళ్ళు చాలా మంది యాక్ట్ చేసారు. ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల ఈ ఎపిసోడ్స్ అయితే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చి పెట్టినాం. సో ఎడిటింగ్లో కానీ ఎవ్రీథింగ్ మా టీం అంతా చాలా కష్టపడ్డాం. ఎంత కష్టపడి ఇక దాని గురించి చెప్పుకోలేము. లొకేషన్స్ ప్రాబ్లం, ఒక్కొక్క ఎపిసోడ్ని 4-5 డేస్ కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎపిసోడ్లని ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ మీకు చెప్పేది ఏంటంటే ఈ సిరీస్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఒక రియల్గా ఒక ఆడపిల్లకు జరిగిన కథ. అంటే పెళ్ళి ముందుకు అమ్మ వాళ్ళ దగ్గర అమ్మాయి మంచిగానే ఉంది. సో పెళ్ళైనప్పటి నుంచి ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవించింది అంటే ఆమె పిల్లలు పెద్దగా వరకు. సో ఆమెను కూర్చోబెట్టుకొని ఆమె స్టోరీ మేము దగ్గర తీసుకొని సో ఆమె ఏమేమి స్ట్రగుల్స్ అనుభవించింది, ఎలాంటి ఫేస్ చేసింది అత్తతోటి, మామతోటి, మరిదితోటి, ఆడబిడ్డలతోటి. అంటే మన తెలంగాణ వాళ్ళకు కానీ సరే తెలుగు వాళ్ళందరికీ తెలుసు ఒక అంటే బికాస్ కొన్ని డేస్ బ్యాక్ ఎలా ఉండేదో. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ అప్డేట్. సో అందరు అప్డేట్ అయిపోయిన తర్వాత ఒకప్పటి స్టోరీ తీసుకున్నాం మేము. సో నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఏం చేస్తారు, అన్న ఆపేయండి బోర్ కొడుతుంది ఇంకా ఎండ్ చేయరా అంటే నేను తీసుకున్న స్టోరీ వచ్చేసి ఒక రియల్ స్టోరీ. సో అక్కడ జరిగిన పాయింట్స్ అన్నీ మీకు ఎవ్రీథింగ్ నేను ప్రతి ఒక్కటి తీసుకొని చిన్న అమ్మాయికి జరిగిన చిన్న సీన్స్ కూడా ప్రతి ఒక్క సీన్ యాడ్ చేసి తీసుకొని నేను ఎపిసోడ్లో యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నా. సో ఎండ్ చేయాలంటే ఏముంది, సినిమా లాగా స్టోరీ రాసుకొని తొందరగా ఎండ్ చేసుకోవచ్చు. బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు నేను తీసుకున్న స్టోరీకి ఎండ్ చేయడం, అందుకే నేను ఎండ్ చేస్తలేను. సో ప్రతి ఒక్కరు ఎండ్ చేయండి అంటే ప్రతి ఒక్కరు ఏం లేదు, మనకు వచ్చే 500 కామెంట్స్లో ఒక 100 మంది మాత్రం ఎండ్ చేయమంటారు. మిగతా 400 కామెంట్స్ సూపర్ బాగుంది కంటిన్యూ చేయండి అట్లా చెప్తారు. బట్ ఈ 400 కామెంట్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కడో మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంటాయి. సో అది నాకు అట్లనే జరుగుతుంది. ఎండ్ చేయండి బోర్ కొడుతుంది. సో అలాంటి వాళ్ళు చూడకండి, ఎప్పుడు వరకు చూడకండి అంటే ఈ ఆడబిడ్డ సిరీస్ అయిపోయి చూడకండి. బికాజ్ రిక్వెస్ట్, ఎందుకంటే ఈ స్టోరీని కంప్లీట్గా తీయడం వరకు ఈ స్టోరీ అమ్మాయి ఇంకా పిల్లలు పుట్టాలి, అమ్మాయికి అంటే అమ్మాయి అబ్బాయి అనేది సస్పెన్స్ చెప్పాను. పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎట్లా ఫేస్ చేస్తాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తే నేను అమ్మాయి అవుతుంది, ఆడబిడ్డకు అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, పాప పుడుతుంది, ఈ లైఫ్ ఆఫ్ జరిగిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించాలని నేను ఇంక ఎండ్ చేస్తలేను. ఎండ్ చేయడం ఏమో నాకు అక్కడ బొచ్చ స్టోరీలు, నీకు 100 స్టోరీస్ ఉన్నాయి చేయడానికి. నేను 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. సో తీయడం ఎంతసేపు. బట్ ఓకే సరే మేము చూడకర్రీ అన్న కూడా దాన్ని కూడా సారీ, దాన్ని నేను ఏమంటలేను. బట్ ఇంకోటి ఏంటంటే మీకు నిజంగా ఇష్టం లేకపోతే ఈ ఎపిసోడ్తో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ మీ పైన డిపెండ్ అయ్యింది. మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ చేయండి వాళ్ళు ఎస్ కంటిన్యూ చేయండి అని కామెంట్ చేయండి, వద్దు స్టాప్ చేయండి అనే వాళ్ళు నో స్టాప్ దిస్ సిరీస్ అని కామెంట్ చేయండి. నేను ఎక్కువ కామెంట్స్ ఎక్కువ ఓట్స్ దేనికి ఉన్నాయో దానికి సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతా. ఎస్ అనే కామెంట్లు ఎక్కువ ఉంటే కంటిన్యూ చేస్తా, నో అనే కామెంట్స్ ఎక్కువ ఉంటే ఆఫ్ చేసేస్తా. ఎందుకంటే ఇది కూడా మీకోసమే, ఎవ్రీథింగ్ మీ పైన డిపెండ్ అయ్యింది. ఎందుకంటే మీరే నా బలం, మీరే నా బలహీనత, ఎవ్రీథింగ్ మీరే కాబట్టి మేము బతికేదే మీ వల్ల. ఓకేనా? సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ చెప్పండి ఎస్ ఆ నో అని కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎంతమంది చూస్తున్నారో అంతమంది కామెంట్ చేయండి. ఇప్పటి వరకు జరిగిన సీన్స్ అన్నీ ఆ అమ్మాయి లైఫ్లో జరిగినాయే. సో మేము తీసినాం అనమాట. సో ఇంకా ఆ జరిగిన రియల్ స్టోరీని మీకు చూపించడానికి మేము ట్రై చేస్తూ ఉన్నాం.
కష్టపడతా ఉన్నాం. లేదు వద్దు నిజంగా మీ బోర్ కొడుతుంటే ఆపేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఈ 20 ఎపిసోడ్లో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందని కూడా మీరు చూసిర్రు. మా వాళ్ళు మస్తు తండ్రులు తిన్నారు. అంటే రియల్ అక్కడ అలా తమ్ముడు అట్లా వేసింది కాబట్టి ఇక్కడ నేను చేయాల్సి వచ్చింది. సో అట్లా జరగని. ఎనీవే వీడియో చూసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీరు ఒక కామెంట్ థ్యాంక్ యూ బాగుంది అని కామెంట్ అని అట్లా ఏదో ఒక కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా కామెంట్ ఖచ్చితంగా చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మిలియన్స్కి ఎప్పుడు రీచ్ అవుతాం మనం. మీరు మాకు గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా లైక్స్ కొట్టి గట్టిగా షేర్ చేస్తేనే కదా మేము ఇంకా ముందుకెళ్ళేది, ఇంకా మంచి మంచి స్టోరీస్. అండ్ ఇంకోటి విలేజ్ పాటర్స్ A to Zలో ఒక మంచి సిరీస్ వస్తుంది, అది కూడా మిస్ కాకుండా చూడండి. సో మళ్ళీ చెప్తున్నా ఎస్ఆర్ నో కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. ప్రతి ఒక్కరు కామెంట్ చదువుతాను నేను, ప్రతి ఒక్కరికి నేను రిప్లై కూడా ఇస్తాను నేను, అది మీ అందరికీ తెలుసు. ఓకే మరి ఓకే బాయ్ బాయ్, డిపెండ్ ఆన్ యూ.